హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 9th క్లాస్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు. ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది నోట్స్గా. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 9th జాగ్రఫీకి సంబంధించి ఫస్ట్ లెసన్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ నోట్స్ అనేది హౌస్ వైఫ్స్కి, నెక్స్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ర్యాపిడ్ రివిజన్గా కూడా ఉపయోగపడుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. భారతదేశ ప్రధాన భౌగోళిక విభాగాలు లేదా భౌగోళిక స్వరూపాలు 6. సో భారతదేశంలో ప్రధాన భౌగోళిక స్వరూపాలు ఎన్ని అంటే 6. అవి హిమాలయ పర్వతాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, భారత ఎడారి, తీర మైదానాలు, దీవులు. ఈ 6ంటిని ప్రధాన భౌగోళిక స్వరూపాలు అని పిలుస్తారండి. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, ఇందులో భారతదేశ ప్రధాన భౌగోళిక స్వరూపం కానిది ఏది, లేదంటే భౌగోళిక స్వరూపం ఏది, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ 6 కనుక మీకు గుర్తున్నట్లయితే ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇందులో ఫస్ట్ వన్ మనము హిమాలయ పర్వతాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ హిమాలయ పర్వతాలు అనేవి భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులలో విస్తరించి ఉన్నాయి. భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి పర్వతాలే హిమాలయ పర్వతాలు. ఇవి చాప ఆకారంలో 2400 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. హిమాలయ పర్వతాల విస్తీర్ణం ఎంత అంటే 2400 కిలోమీటర్లు. నెక్స్ట్ వీటి వెడల్పు కాశ్మీర్లో 400 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది. సో హిమాలయ పర్వతాల విస్తీర్ణం అయితే 2400 కిలోమీటర్లు, వెడల్పు కాశ్మీర్లో ఎక్కువగాను, నెక్స్ట్ కొన్ని రాష్ట్రాలలో వాటి యొక్క వెడల్పు అనేది తగ్గుతూ ఉంటుంది. సో కాశ్మీర్లో 400 కిలోమీటర్స్ అయితే అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్స్. ఈ హిమాలయాలలో ప్రధానంగా 3 శ్రేణులు ఉన్నాయండి. అవి హిమాద్రి, హిమాచల్, నెక్స్ట్ శివాలిక్. ఇందులో ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత హిమాలయాలు లేదా అంతర హిమాలయాలు లేదా హిమాద్రి అని పిలుస్తారు. సో హిమాలయాలలో ఉత్తరంగా ఉన్నటువంటి శ్రేణిని ఏమని పిలుస్తారు అంటే అత్యున్నత హిమాలయాలు, అంతర హిమాలయాలు మరియు హిమాద్రి. ఈ పేర్లు అనేవి ఇంపార్టెంట్ అండి. సో హిమాద్రి అన్న, అంతర హిమాలయాలు అన్న, అత్యున్నత హిమాలయాలు అన్న కూడా ఒకటే. వీటి యొక్క సగటు ఎత్తు అంటే హిమాద్రి లేదా అత్యున్నత హిమాలయాల యొక్క సగటు ఎత్తు 6000 మీటర్లు. ప్రముఖ శిఖరాలన్నీ కూడా ఈ శ్రేణిలోనే ఉన్నాయి. ప్రముఖ శిఖరాలు అంటే ఎవరెస్ట్ కానీ, కాంచనగంగ, ఇటువంటి ప్రసిద్ధి చెందినటువంటి శిఖరాలన్నీ కూడా ఏ శ్రేణిలో ఉన్నాయి అంటే హిమాద్రి. నెక్స్ట్ వన్, హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. వీటిని హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అని పిలుస్తారు. సో హిమాద్రికి దక్షిణంగా ఉండేటువంటి శ్రేణిని ఏమని పిలుస్తారు అంటే హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. వీటి ఎత్తు 3700 నుంచి 4500 మీటర్లు ఉంటుంది. వెడల్పు 50 కిలోమీటర్లు. సో హిమాద్రి ఎత్తు అయితే 6000 మీటర్లు, హిమాచల్ ఎత్తు అయితే 3700 నుంచి 4500 మీటర్లు. నెక్స్ట్ పీర్ పంజాల్ శ్రేణి, దౌల్దార్ శ్రేణి, మహాభారత శ్రేణులు ఇందులో ఉన్నాయి. సో పీర్ పంజాల్ శ్రేణి, దౌల్దార్ శ్రేణి, మహాభారత శ్రేణులు ఏ హిమాలయాలలో ఉన్నాయి అంటే హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు. నెక్స్ట్ వన్, హిమాచల్ శ్రేణిలో ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లోని కూలు కాంగ్రా లోయలు ఉన్నాయి. హిమాచల్ శ్రేణిలో ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ ఉంది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో కూలు కాంగ్రా అనేటువంటి లోయలు కూడా ఈ శ్రేణిలోనే ఉన్నాయి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్, హిమాలయాలలోని అత్యంత బాహ్య శ్రేణిని శివాలిక్ శ్రేణి అని పిలుస్తారు. హిమాలయాలలో అత్యంత బాహ్య శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు. వీటి ఎత్తు 900 నుంచి 1100 మీటర్లు, వెడల్పు 10 నుంచి 50 కిలోమీటర్లు. నెక్స్ట్ ఈ శ్రేణులు నదుల ద్వారా వచ్చిన స్థిరీకరించని అవక్షేపాలతో ఏర్పడ్డాయి. శివాలిక్ శ్రేణులు వేటితో ఏర్పడ్డాయి అంటే నదుల ద్వారా వచ్చిన స్థిరీకరించని అవక్షేపాలు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్, నిమ్న హిమాలయాలు. ఈ నిమ్న హిమాలయాలనే హిమాచల్ శ్రేణి అని పిలుస్తారు. సో నిమ్న హిమాలయాలకు శివాలిక్ శ్రేణులకు మధ్య ఉన్నటువంటి లోయలను డూన్లు అని పిలుస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డూన్లు అనేవి ఏ ఏ హిమాలయాలకు మధ్యలో ఉంటాయంటే నిమ్న హిమాలయాలు మరియు శివాలిక్ శ్రేణి. వీటికి ఎగ్జాంపుల్ డెహ్రాడూన్, పాట్లీడూన్. నెక్స్ట్, రేఖాంశ విభజనలతో పాటు హిమాలయాలను పశ్చిమం నుంచి తూర్పు వరకు ప్రాంతాల వారీగా విభజించవచ్చు. నెక్స్ట్, సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాలను పంజాబ్ హిమాలయాలు అని పిలుస్తారు. సో పంజాబ్ హిమాలయాలు ఏ ఏ నదులకు మధ్య ఉన్నాయి అంటే సింధు నది మరియు సట్లెజ్ నది. నెక్స్ట్, దీనిని ప్రాంతీయంగా కాశ్మీర్, హిమాచల్, హిమాలయ ప్రాంతం అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని కాశ్మీర్, హిమాచల్, హిమాలయ ప్రాంతం అని పిలుస్తారు. నెక్స్ట్, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాలను కుమయూన్ హిమాలయాలు అని పిలుస్తారు. కాళీ, తీస్తా నదులు నేపాల్ హిమాలయాలను వేరు చేస్తాయి. నెక్స్ట్ వన్, తీస్తా మరియు దిహాంగ్ మధ్య ఉన్న భాగాన్ని అస్సాం హిమాలయాలు అని పిలుస్తారు. సో ఇవన్నీ కూడా నదులే అండి. సింధు నది మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న వాటిని పంజాబ్ హిమాలయాలు అంటారు. నెక్స్ట్, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న వాటిని కుమయూన్ హిమాలయాలు అంటారు. నెక్స్ట్, తీస్తా మరియు దిహాంగ్ మధ్య ఉన్నటువంటి భాగాన్ని అస్సాం హిమాలయాలు అని పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించిన హిమాలయాలను పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు అని పిలుస్తారు. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా విస్తరించినటువంటి హిమాలయాలకు పేరు పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు. ఇవి అవక్షేప శిలలతో ఏర్పడతాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. పూర్వాంచల్ పర్వతాలు ఏ శిలలతో ఏర్పడతాయి అంటే అవక్షేప శిలలు. పూర్వాంచల్లో పాట్కాయ్ కొండలు, నాగా కొండలు, మణిపూర్ కొండలు, మిజో కొండలు అనేవి ఉంటాయి. పూర్వాంచల్ పర్వతాలనే వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారండి. మిజోరాంలో మిజో కొండలు అని, నాగాలాండ్లో నాగా కొండలు అని, మణిపూర్లో మణిపూర్ కొండలు అని, అరుణాచల్ ప్రదేశ్లో పాట్కాయ్ కొండలు అని పిలుస్తారు. ఈ పూర్వాంచల్ పర్వతాల యొక్క పేర్లు ఏ ప్రాంతంలో ఆ పేరుతో పిలుస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇది హిమాలయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఉత్తర మైదానాలు. రెండవ భూస్వరూపము ఉత్తర మైదానాలు. సో మనకి 6 భౌగోళిక స్వరూపాలని చెప్పాం కదండి. అన్నింటిలో ఎక్కువ విస్తీర్ణంలో ఉండేది ఏది అంటే ఈ ఉత్తర మైదానాలు. ఉత్తర మైదానం అనేది సింధు, గంగా, బ్రహ్మపుత్ర అనే 3 ప్రధాన నదీ వ్యవస్థలు వాటి ఉపనదులతో ఏర్పడింది. ఉత్తర మైదానాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర ఈ 3 నదులు మరియు వాటి యొక్క ఉపనదులతో ఏర్పడింది. ఒండ్రు మట్టి ద్వారా ఈ సారవంతమైన మైదానం అనేది ఏర్పడిందండి. సో ఉత్తర మైదానము ఏ మట్టి ద్వారా ఏర్పడిందంటే ఒండ్రు మట్టి. దీని విస్తీర్ణం 7 లక్షల చదరపు కిలోమీటర్లు, పొడవు 2400 కిలోమీటర్లు, వెడల్పు 240 నుంచి 320 కిలోమీటర్లు. సో ఉత్తర మైదానాల విస్తీర్ణం 7 లక్షల చదరపు కిలోమీటర్లు. కాబట్టి భౌగోళిక స్వరూపాలన్నింటిలో కూడా ఎక్కువ విస్తీర్ణం ఏది ఉంటుంది అంటే ఈ ఉత్తర మైదానాలు. నెక్స్ట్ వన్, అధిక జనాభా కలిగిన భౌగోళిక విభాగం ఇది. అధిక జనాభా కలిగినటువంటి భౌగోళిక ప్రాంతము ఉత్తర మైదానాలు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం మజూలీ. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి నదీ తీర ద్వీపం ఏది అంటే మజూలీ. ఇది బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలో ఉంది. సో ఇది జీకే పరంగా కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. మజూలీ ద్వీపం అనేది
ఏ నదిలో ఏర్పడుతుంది లేదా ఏ నదితో సంబంధం కలిగి ఉంటుంది అంటే బ్రహ్మపుత్ర నది. ఉత్తర మైదానాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. ఉత్తర మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని పంజాబ్ మైదానాలుగా సూచిస్తారు. సో ఉత్తర మైదానానికి పశ్చిమంగా ఉన్నటువంటి భాగాన్ని పంజాబ్ మైదానం అని పిలుస్తారు. నెక్స్ట్ సింధు నది యొక్క ఉపనదులు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ 5 కూడా సింధు నది యొక్క ఉపనదులు. ఇక్కడ దోఆబ్ అంతర్వేదులు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ గంగా మైదానం రెండవదండి. ఈ గంగా మైదానము గగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. గగ్గర్ మరియు తీస్తా ఈ 2 నదుల మధ్య విస్తరించి ఉన్నటువంటి మైదానం గంగా మైదానం. ఇది ఉత్తర భారతదేశంలో హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లోనూ విస్తరించి ఉంది. గంగా మైదానం ఎక్కడ విస్తరించి ఉంది, ఏ ఏ భాగాల్లో ఉంది అంటే మన భారతదేశంలో హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్. నెక్స్ట్ తూర్పున ముఖ్యంగా అస్సాంలో బ్రహ్మపుత్ర మైదానం ఉంది. తూర్పున ఉన్నటువంటి మైదానాన్ని బ్రహ్మపుత్ర మైదానం అని పిలుస్తారు. ఇది ఎక్కువగా ఎక్కడ ఉంది అంటే అస్సాం. సో ఉత్తర మైదానాన్ని 3 భాగాలుగా విభజిస్తే ఒకటి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి పంజాబ్ మైదానము, నెక్స్ట్ గంగా మైదానము, నెక్స్ట్ అస్సాంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర మైదానము. నెక్స్ట్ పాయింట్, శివాలిక్ పర్వత పాదాల వద్ద 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పుతో గులకరాలను నిక్షేపణం చేస్తాయి. దీనినే బాబర్ అని పిలుస్తారు. శివాలిక్ పర్వత పాదాల వద్ద 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పుతో గులకరాలను నిక్షేపణం చేస్తాయి. దీనినే బాబర్ అని పిలుస్తారు. నెక్స్ట్ టెరాయి అంటే చిత్తడి ప్రాంతం. ఈ బాబరు, టెరాయి, బంగర్, కాదర్ వీటి నుంచి బిట్స్ అయితే వస్తాయండి. సో ఇవి ఐడియా ఉండాలి మనకి. టెరాయి అంటే అర్థము చిత్తడి ప్రాంతము. ఇది వన్యప్రాణులతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతము. నెక్స్ట్ ఉత్తర మైదానంలో ఎక్కువ భాగం పురాతన ఒండ్రు మట్టితో ఏర్పడింది. దీన్ని బంగర్ అంటారు. సో బంగర్ అంటే పురాతన ఒండ్రి మట్టితో ఏర్పడినటువంటి మైదానము. నెక్స్ట్ నవీన తరుణ నిక్షేపాలను ఖాదర్ అని పిలుస్తారు. సో నవీన ఒండలి మైదానాన్ని ఖాదర్ అంటారు. పురాతన ఒండలి మైదానాన్ని బంగర్ అని పిలుస్తారు. ఇవి సారవంతమైనవి. నెక్స్ట్ సాంద్ర వ్యవసాయానికి అనువైనవి. ఫ్రెండ్స్, 3వ భౌగోళిక స్వరూపం ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతన స్ఫటికాకార, అగ్ని మరియు రూపాంతర శిలలతో కూడినది. సో ద్వీపకల్ప పీఠభూమి ఏ ఏ శిలలతో ఏర్పడింది అంటే పురాతన స్ఫటికాకార శిలలు, అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలు. ఇది గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడింది. గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడినటువంటిదే ద్వీపకల్ప పీఠభూమి. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. అందులో మొదటిది మధ్య ఉన్నత భూములు, రెండవది దక్కన్ పీఠభూమి. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమిని మధ్య ఉన్నత భూములు అని పిలుస్తారు. నర్మదా నదికి ఉత్తరాన ఉన్నటువంటిది మధ్య ఉన్నత భూములు. నెక్స్ట్ వింధ్య శ్రేణికి దక్షిణాన సాత్పురా శ్రేణి, వాయువ్యంలో ఆరావళి శ్రేణి సరిహద్దులుగా ఉన్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్నది సాత్పురా శ్రేణులు, వీటికి వాయువ్యంలో ఉన్నవి ఆరావళి శ్రేణులు. నెక్స్ట్ పాయింట్, మధ్య ఉన్నత భూములు. దీన్నే మాల్వా పీఠభూమి అని కూడా పిలుస్తారండి. మధ్య ఉన్నత భూములు పశ్చిమాన వెడల్పుగా, తూర్పున సన్నగా ఉంటాయి. తూర్పున విస్తరించిన ఈ పీఠభూమి భాగాలను స్థానికంగా బుందేల్ఖండ్, బాగల్ఖండ్ అని పిలుస్తారు. సో మధ్య ఉన్నత భూములు అనేవి పశ్చిమాన వెడల్పుగా ఉండి తూర్పున సన్నగా ఉంటాయి. తూర్పున విస్తరించిన ఈ పీఠభూమి భాగాలను స్థానికంగా బుందేల్ఖండ్ మరియు బాగల్ఖండ్ అని పిలుస్తారు. నెక్స్ట్ చోటా నాగపూర్ పీఠభూమిలో ప్రవహిస్తున్నటువంటి నది దామోదర నది. చోటా నాగపూర్ పీఠభూమిలో ప్రవహిస్తున్న నది ఏది అంటే దామోదర్ నది. నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార భూభాగాన్నే దక్కన్ పీఠభూమి అని పిలుస్తారు. సో నర్మదా నదికి ఉత్తరాన ఉన్నది అయితే
మధ్య ఉన్నత భూములు, దక్షిణాన ఉన్నటువంటి త్రిభుజాకార భూభాగాన్ని దక్కన్ పీఠభూమి అని పిలుస్తారు. సో దీనికి ఉత్తరాన సాత్పురా పర్వతాలు, తూర్పున మహదేవ్, కైమూర్ కొండలు, మైకాల్ శ్రేణులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తుగా ఉండి తూర్పు వైపుకు వాలి ఉంటుంది. దీనిని స్థానికంగా మేఘాలయ, కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి, ఉత్తర కచార్ కొండలు అని పిలుస్తారు. సో దక్కన్ పీఠభూమి ఏ వైపుకు వాలి ఉంటుంది అంటే తూర్పు వైపుకు వాలి ఉంటుంది. దీన్ని స్థానికంగా ఏ పేరుతో పిలుస్తారు అంటే మేఘాలయ, కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి, ఉత్తర కచార్ కొండలు. ఫ్రెండ్స్, పశ్చిమ కనుమలు అనేవి తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉంటాయి. వీటి యొక్క సగటు ఎత్తు 900 నుంచి 1600 మీటర్లు. తూర్పు కనుమల యొక్క సగటు ఎత్తు 600 మీటర్లు. తూర్పు కనుమలు అనేవి మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి విచ్ఛిన్న శ్రేణులు. తూర్పు కనుమలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి అంటే మహానది లోయ నుంచి దక్షిణాన ఉన్నటువంటి నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి విచ్ఛిన్న శ్రేణులు. నెక్స్ట్ పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం అనైముడి శిఖరం. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు. ఈ 3 బిట్స్ అనేవి మనకు జీకే పరంగా కూడా ఇంపార్టెంట్ అండి. సో పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం లేదా దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది అంటే అనైముడి. నెక్స్ట్ నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది అంటే దొడబెట్ట. దొడబెట్ట ఎత్తు 2637 మీటర్లు. నెక్స్ట్ 1 తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. దీని యొక్క ఎత్తు 1501 మీటర్లు. నెక్స్ట్ శవరాయి కొండలు, జావడి కొండలు తూర్పు కనుమలకు ఆగ్నేయ దిశలో ఉన్నాయి. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి, పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం అనైముడి. నెక్స్ట్ 1 తూర్పు కనుమలలో ప్రసిద్ధి చెందిన వేసవి విడిది ప్రాంతం ఏది అంటే ఊటీ, కొడైకెనాల్. తూర్పు కనుమలలో ప్రసిద్ధి చెందినటువంటి వేసవి విడిది ప్రాంతాలు ఊటీ, కొడైకెనాల్. ఊటీనే మన ఉదక మండలం అని కూడా పిలుస్తాం. సో నెక్స్ట్ భౌగోళిక స్వరూపం భారత ఎడారి. భారత ఎడారి ఆరావళి కొండల పశ్చిమ అంచులలో ఉంది. భారత ఎడారి అనేది ఆరావళి కొండల యొక్క పశ్చిమ అంచులలో ఉందండి. ఇది ఇసుక దిబ్బలచే కప్పబడినటువంటి ఇసుక మైదానము. ఇక్కడ సంవత్సర వర్షపాతం అనేది 150 మిల్లీమీటర్స్ కంటే తక్కువగా ఉంటుంది. అందుకే దీనిని శుష్క వాతావరణం కలిగిన ప్రాంతం అని పిలుస్తారు. భారత ఎడారిలో సంవత్సర వర్షపాతం ఎంత అంటే 150 మిల్లీమీటర్స్ కంటే తక్కువ. లూని ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పెద్ద నది. సో భారత ఎడారినే థార్ ఎడారి అని కూడా పిలవచ్చు. సో థార్ ఎడారి లేదా భారత ఎడారిలో ప్రవహిస్తున్నటువంటి ఏకైక నది ఏది అంటే లూని నది. బార్కన్లు ఎక్కువ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. బార్కన్ అంటే అర్ధచంద్రాకారపు దిబ్బలు. నెక్స్ట్ 1 తీర మైదానాలు అండి. ఈ తీర మైదానాలు అనేవి 2 రకాలుగా చెప్పవచ్చు. తూర్పు వైపున ఉన్నవి తూర్పు తీర మైదానాలు, పశ్చిమ వైపున ఉన్న వాటిని పశ్చిమ తీర మైదానాలు అని పిలుస్తారు. సో వీటి యొక్క పేర్లు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. పశ్చిమ తీరం అనేది ఒక ఇరుకైన మైదానం అండి. ఇక్కడ ఉత్తర భాగంలో ఉన్నది కొంకణ్ తీరము, మధ్య భాగంలో ఉన్నది కెనరా తీరము, దక్షిణ భాగంలో ఉన్నది మలబార్ తీరం. కొంకణ్ తీరం అనేది ఏ ఏ రాష్ట్రాలలో పిలుస్తారు అంటే ముంబై, గోవా. నెక్స్ట్ కెనరా తీరం కర్ణాటక, మలబార్ తీరం కేరళ. ఫ్రెండ్స్, నెక్స్ట్ 1 తూర్పు తీర మైదానాలు అనేవి వెడల్పుగా చదునుగా ఉంటాయి. తూర్పు తీర మైదానాల ఉత్తర భాగము సర్కార్ తీరం అంటారు, దక్షిణ భాగాన్ని కోరమాండల్ తీరం అంటారు. సో మన ఆంధ్రప్రదేశ్లో సర్కార్ తీరం అని పిలుస్తారు. సర్కార్ తీరం అని ఆంధ్రప్రదేశ్లో పిలుస్తారు. కోరమాండల్ తీరము తమిళనాడు. నెక్స్ట్ మహానది, కృష్ణ, కావేరీ నదులు ఈ తీరంలో విస్తృతమైన డెల్టాలను ఏర్పరిచాయి.
సో తూర్పు తీర మైదానాలలో డెల్టాలను ఏర్పరిచినటువంటి నదులు మహానది, కృష్ణ, కావేరి. చిల్కా సరస్సు ఈ తీరంలోనే ఉంది. చిల్కా సరస్సు ఒడిశాలో ఉంది కదా, సో ఒడిశా అనేది తూర్పు తీర మైదానాలలోనే ఉంది కాబట్టి సో చిల్కా సరస్సు ఏ తీరంలో ఉంది అంటే తూర్పు తీరం. నెక్స్ట్ చిల్కా సరస్సు అనేది భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు చిల్కా సరస్సు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిస్సా. నెక్స్ట్ దీవులు. భారతదేశం అనేది 2 ద్వీప సముదాయాలను కలిగి ఉంది. అవి లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు. లక్షద్వీపులు అనేవి కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్నాయి. ఇది పగడపు ద్వీపాలతో కూడి ఉంటుంది. సో లక్షద్వీపులు అనేవి పగడపు దీవులు. పూర్వం వీటిని లక్కదీవి, మినికాయ్ దీవి మరియు అమీన్ దీవులు అని పిలిచేవారు. సో లక్షద్వీపులకు గల పేర్లు లక్కదీవి, మినికాయ్ మరియు అమీన్ దీవులు. 1973లో వీటికి లక్షద్వీపులు అని పేరు పెట్టడం జరిగింది. లక్షద్వీపులు అని పేరు పెట్టిన సంవత్సరము 1973. వీటి విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. లక్షద్వీపుల రాజధాని కవరత్తి. నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవులు అండి. ఇవి బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి. ఇవి పరిమాణంలో పెద్దవి, అంటే లక్షద్వీపుల కంటే ఇవి పరిమాణంలో పెద్దవి. ఎక్కువ సంఖ్యలో చెల్లాచెదురుగా ఉంటాయి. ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాయి. భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతము బారెన్. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం బారెన్. ఇది అండమాన్ నికోబార్ దీవులలోనే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది 9th క్లాస్ జాగ్రఫీ సెకండ్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.